హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం అండి. ఫ్రెండ్స్, మొట్టమొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రైతులకు ప్రతి ఏటా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం ప్రారంభించిందండి. ఏపీ ప్రభుత్వం మరో హామీపై కూడా అమలుపై దృష్టి పెట్టిందండి. ఇప్పటివరకు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎప్పుడు కూడా గత ప్రభుత్వం అయితే వైఎస్ఆర్ రైతు భరోసా అనేటువంటి ఒక పథకం ఉండేది. అయితే ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వము ప్రతి 3 నెలలకు ఒక్క మారు రైతులు నష్టపోకుండా ప్రతి మొదటి విడతగా ఒక 2,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 3 సార్లు విడతలుగా 6,000 రూపాయలు అందజేసేవారు. అయితే నూతన ప్రభుత్వం మనకు ఏర్పాటైన తర్వాత టీడీపీ కూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే ఉన్నటువంటి రైతు భరోసా పేరును పోర్టల్లో మార్చి అన్నదాత సుఖీభవ అనేటువంటి ఒక పథకం కూడా పేరు మార్చడం మనందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కొలువుదీరినటువంటి టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక్కొక్క పథకం పైన అమలుపై దృష్టి ఉంచింది. ఇప్పటికే సామాజిక భద్రత పెన్షన్ల పెంపు, అలాగే మెగా డిఎస్సి, ఉచిత ఇసుక వంటి హామీలను అమలు చేసింది. దీంతో పాటుగా రైతులకు మేలు కలిగించే విధంగా, ఎందుకనగా 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో టీడీపీ కూటమి దీనికి సంబంధించినటువంటి సూపర్ 6 పేరిట టీడీపీ ప్రభుత్వం ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో జనంలోకి బలంగా వెళ్ళటం వల్ల ఓట్ల వర్షం కూడా కురిపించింది. దీనిలో భాగంగానే కొన్ని పథకాలను ఇప్పటికే అమలు చేస్తూ రైతులు ఎవరో కూడా నష్టపోకుండా, రైతులకు చేదోడు వాదోడుగా ఏ ఒక్కరు కూడా పంట నష్టకుండా వారు ఇబ్బంది పడకుండా రైతులకు ఆదుకునే విధంగా దీనికి టీడీపీ ప్రారంభించినటువంటి అన్నదాత సుఖీభవ పథకం దీనిపైన ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. గతంలో అయితే వైసీపీ ప్రభుత్వంలో అయితే రైతు భరోసా పేరిట పెట్టుబడి సాయం అందజేసేవారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏటా వారు 6,000 రూపాయలు, మరో తోడు 7,500 రూపాయలు కలిపి మొత్తం కలిపి 13,500 రూపాయలు సాయం అయితే అందించేవారు. అయితే ఇప్పుడైతే టీడీపీ ప్రభుత్వం అయితే ఫోకస్ అయితే పెట్టిందండి. త్వరలోనే ఆగస్టు నెలలో ఇవ్వాలనుకున్నారు. అయితే 9,000 రూపాయలు ఇస్తామని కేంద్ర రాష్ట్ర మంత్రివర్గ సమాచారంలో కూడా ఖరారు చేసినట్టుగా తెలుస్తుందండి. ఏది ఏమైనా ఈ పథకం ద్వారా రైతులందరూ కూడా పంటలలో నాణ్యత పెంచుకోవటానికి పెట్టుబడి నిధి అనగా వారి వ్యవసాయ పనులు చేసినప్పుడు వడ్డీకి ఏదో తాకట్టు పెట్టి చేసుకోకుండా ప్రభుత్వమే వారికి ముందడుగులో ఉండి వారిని చేయూతనివ్వటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే రాష్ట్ర బడ్జెట్ కూడా ఈ వారంలోనే రిలీజ్ అయితే జరిగిందండి. బడ్జెట్లో భాగంగా వ్యవసాయానికి కూడా పెద్దపీట వేసినట్టుగానే తెలపడం జరిగిందండి. ఈ మధ్యలోనే ఈ పథకానికి సంబంధించినటువంటి అమలు అయితే కూడా తొందరలోనే అన్నదాత సుఖీభవ స్కీమ్ అనేది అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. ఏది ఏమైనా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా సూపర్ 6 పేరిట విడుదల చేయబోతున్న ఈ అమౌంట్ అయితే ప్రతి రైతుకు కూడా ఎవరైతే రైతులు అయితే ఆల్రెడీ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే గత నెలలో 2,000 రూపాయలు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 2,000 రూపాయలు జమ చేయటం జరిగిందండి ప్రతి ఒక్క రైతులకు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎవరైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 2,000 రూపాయలు పడిందో వారు మరొకసారి కూడా ఆధార్ కార్డ్కి లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. చాలామంది ఈకేవైసీ ఒకవేళ లేకుండా ఉన్నా కూడా వారికి అమౌంట్ అయితే పడదండి. ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంలో కావచ్చు, లేదా నెట్ సెంటర్లో కావచ్చు, మనకున్న ల్యాండ్కి పాస్ పుస్తకానికి ఆధార్ నెంబర్ లింక్ చేసుకుంటే మన పాస్బుక్ కూడా ఒకసారి వెరిఫికేషన్ చేసుకోమని ఆల్రెడీ కూడా వారు చెప్పడం జరిగింది. కాబట్టి మనకి రైతులు ఎలాంటి పరిస్థితుల్లో కూడా పంట నష్టపోకుండా పెట్టుబడి సాయం మామూలుగా అయితే ఈ పాటికి ఎప్పుడో కూడా ఈ యొక్క డబ్బు అయితే జమ కావాల్సి ఉందండి జూలై నెలలోనే. అయితే ఆగస్టు నెలలో దీనికి సంబంధించిన బడ్జెట్ అయితే అమౌంట్ అయితే అన్ని శాఖలు కూడా ప్రవేశపెట్టడం జరిగిందండి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా దీనిపైన క్లారిటీ అయితే ఇచ్చారు.
మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తొందరలోనే ఈ యొక్క అమౌంట్ ఆగస్టు నెల మరి మొదటి వారంలో మరి విడతల వారీగా మరి డబ్బులైతే 8,000 రూపాయలు అయితే ఇస్తామని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఏదైనా